ఒక సందర్భంలో టీచర్ని స్టూడెంట్ హత్య చేశాడు. ఇంకో సందర్భంలో టీచర్ పైన ఉన్న భయంతో ఒక చిన్న బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు సందర్భాలు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని పిల్లోడు హింసకు పాల్పడతాడు. భయంతో పెరిగే పిల్లోడు తీవ్రమైన స్ట్రెస్కి గురవుతాడు. ఏది ఏమైనా ఈ రెండు సందర్భాలను ఒకసారి సైకాలజీ ఆస్పెక్ట్లో చూద్దాం. పిల్లల్లో కోపము, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలో చిన్నప్పటి నుంచి నేర్పించాలి. పిల్లలను డిసిప్లిన్ చేయడం తప్పు కాదు, కానీ పరిధి దాటి కొట్టడము, బెదిరించడము పిల్లల్లో తీవ్రమైన భయాన్ని, స్ట్రెస్ని కలిగిస్తాయి. ఒక 10th క్లాస్ పిల్లోడు కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ ప్రిన్సిపల్ని చంపేశాడు. మరోవైపు ఒక యూకేజీ స్టూడెంటు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అందుకే పిల్లలను అసలు కొట్టకూడదు అనేది విషయం కానే కాదు. ఏ డిసిప్లిన్ అయినా ఒక పరిధిలో ఉండాలి. పిల్లలు మన ప్రవర్తనను అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. ఒక పిల్లోడు చిన్నప్పటి నుంచి గొడవలు చూస్తూ పెరిగితే భవిష్యత్తులో హింసనే సమస్యకు పరిష్కారంగా భావించే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడూ భయపెడుతూ పెంచితే భయం వారి ప్రవర్తనలో భాగమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి పిల్లలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత స్పష్టమైన పరిమితులు, డిసిప్లిన్తో పిల్లలకు సరైన మార్గాన్ని చూపించాలి. పిల్లలను భయంతో కాదు, బాధ్యతగా అర్థం చేసుకొని పెంచాలి.